జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లో తెలుగులోక్స్ అఫీషియల్ ఛానల్. ఈ రోజు వీడియోలో చూపించే దేవాలయం వచ్చేసి ఓంకారేశ్వరంలో ఉన్న శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. అదేంటి బ్రో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అసలు ఈ క్షేత్రం గురించి వినలేదు, మీరేంటి కొత్తగా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న మీరే కాదండి, నేను అసలు ఎప్పుడు వినలేదు. ఓంకారేశ్వరం ఇలాగే నాకు కూడా తెలిసింది. అండ్ ఈ మమలేశ్వర జ్యోతిర్లింగం గురించి మరిన్ని విషయాలు మెయిన్ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్లో లాస్ట్ వీడియోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగ వీడియో మిస్ అయినట్టే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తర్వాత చూసేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే బబ్లు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరొకసారి జై శ్రీరామ్ మిత్రులారా, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది అవతల వైపున మాందాతని దేవిలో ఉంటే ఈ దేవాలయం నర్మదా నది యువతల వైపున ఉంది. ఈ దేవాలయం ఓంకారేశ్వరంలో గౌముఖ్ ఘాట్ నుండి దేవాలయానికి చేరుకోవచ్చు. ఓం నమః శివాయ. 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 ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయం వచ్చేసి మమలేశ్వర జ్యోతిర్లింగం. ఈ దేవాలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం వింధ్యాచల పర్వతాలకు అధిదేవుడైన వింధ్యుడు తాను చేసిన పాపాల నుండి ప్రాయశ్చిత్త పొందడం కోసం శివుణ్ణి ఆరాధిస్తాడు. ఆరాధించే ముందు ఇసుక మరియు బంకమట్టితో చేసిన లింగాన్ని సృష్టించాడు. వింధ్యుడు చేసిన పూజలకు సంతోషించిన మహాశివుడు వింధ్యుడికి ఓంకారేశ్వరుడిగా మరియు మమలేశ్వరుడిగా 2 రూపాయల దర్శనం ఇచ్చాడు. కాలక్రమేణా అవే 2 జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వెలిశాయి ఈ ప్రాంతంలో. మొదటి రూపమైన ఓంకారేశ్వరుడు నర్మదా నదికి అవతల వైపున వెలిస్తే, రెండో రూపమైన అమలేశ్వరుడు నర్మదా నదికి యువతల ప్రాంతంలో వెలిశారు. ఇక్కడ ఓంకారేశ్వరుడు అంటే ఓం శబ్దానికి అధిదేవుడని అర్థం, అలాగే అమలేశ్వరుడు అంటే దేవతలకు అధిదేవుడని అర్థం. ఈ అమలేశ్వరునే మనం మమలేశ్వరుని కూడా పిలుస్తారు. ఈ చరిత్ర అంతా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వీడియో చెప్పడం మర్చిపోయాను, దానికి క్షమించండి. భారతదేశంలో పలు దేవాలయాలకి 2-3 వర్షన్ స్టోరీస్ వింటుంటామండి. అలాగే ఈ దేవాలయానికి కూడా 2 వర్షన్ స్టోరీస్ ఉన్నాయి. అదేమిటంటే, మొదటిది, ఈ దేవాలయాన్ని పాండవులలో 4వ వాడైన నకులుడు నిర్మించారని చెప్తారు. పాండవుల వనవాసం సమయంలో నకులుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవాలయాన్ని కట్టించారని చెప్తారు. రెండో వర్షన్ కథ ఏమిటంటే, జగద్గురుడు ఆదిశంకరుల వారు ఈ మమలేశ్వరుని ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఎందుకంటే నర్మదా నది ప్రవాహం ఎక్కువైనప్పుడు అవతల దీవిలో ఉన్న ఓంకారేశ్వర స్వామికి అర్చనలు, పూజలు, అలాగే ఆలయ క్రతువులు చేయడానికి వీలు లేకుండా పోయిందని, దానికి ప్రత్యామ్నాయంగా ఆదిశంకరుల వారు మమలేశ్వరుని ఇక్కడ ఇటువైపున ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయాన్ని ఏ రాజులు కట్టించారు, ఎవరు పునర్నిర్మించారనేది సరిగ్గా తెలియదండి. కానీ దేవాలయం చూస్తున్నట్టయితే 15వ శతాబ్దం 14వ శతాబ్దం చెందిన కట్టడంలా కనిపిస్తుంది. అండ్ ఈ దేవాలయంలో మీరు కనుక మమలేశ్వరుడికి అభిషేకం చేయాలనుకుంటే మీ చేతులతో అభిషేకం చేయొచ్చు, అలాగే లింగాన్ని కూడా తాకవచ్చు. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
గర్భాలయంలో స్వామివారిని వీడియో తీయొద్దని చెప్పేసి బోర్డ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ జనాలు ఎవరు పాటించట్లేదండి. ఎందుకంటే ఆలయం లోపలి ఫోన్స్ అలో చేసినప్పుడు రికార్డ్ చేయకుండా ఉంటారా చెప్పండి. ఈవెన్ నేను కూడా అలాగే ఫోన్ రికార్డ్ చేశాను, కాకపోతే గర్భగుడిలో స్వామివారిని రికార్డ్ చేయలేదు. అండ్ ఇది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే వే అండి. ఇక్కడ నుంచి మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉపాలయాలు కూడా చూడవచ్చు. మమలేశ్వర స్వామివారు ఎలా ఉంటారో రిఫరెన్స్ సైడ్ ఇమేజ్ పెడతాను, చూసేయండి. మమలేశ్వర స్వామివారి దర్శనం అయింది కదా, ఇక ఉపాలయాల దర్శనం చేసుకుందాం. మీరు కనుక టెంపుల్ కట్టడాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే అర్థమైపోతుంది చాలా పురాతనమైన కట్టడం అని. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఈ దేవాలయంలో ఒక మంచి విషయం ఏంటంటే భగవంతుడి దర్శనం చేసుకోవడానికి ఎలాంటి టికెట్ ఛార్జెస్ లేవండి, ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈ దేవాలయం ఉదయం 5 తెరుస్తారు భక్తుల దర్శనార్థం, అలాగే రాత్రి 9:30 వరకు దేవాలయం తెరుస్తారు. అండ్ మధ్యాహ్నం వేళలో స్వామివారికి భోగ్ నివేదన కూడా ఇస్తారు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై హింద్.